చక్రి అయితే ఇంకా మహాకి తన మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టాలి అని చెప్పని ఇంకా రిసార్ట్కి తీసుకొని వచ్చి అంత అప్పు చేసి మరీ తీసుకొని వచ్చాను. కానీ నా మనసులో ఉన్న ప్రేమను మాత్రం తనకు చెప్పలేకపోతున్నాను. అందరితోనూ బాగుంటుంది, కానీ నా ఒక్క వాడితో మాత్రం తన బిహేవియర్ ఏందో నాకు అర్థం కావట్లేదని అనుకుంటూ ఉండేటప్పటికీ ఇంకా టీ తీసుకొని అయితే అక్కడున్న బాయ్ వస్తే వస్తాడు. ఇంకా నువ్వు కాదు నేను తీసుకొని వెళ్తాను అని ఇంకా చక్రినే తనకి టీ తీసుకొచ్చానంటే సరే లోపలికొచ్చి నాకు టీ ఇవ్వు అని చెప్పనని తనైతే అంటుంది. అమ్మయ్య లోపలికన్నా పిలిచింది అన్నట్టుగా ఇంక చక్రి కూడా అయితే వెళ్తాడు. ఇంక టీ తీసుకొచ్చి ఇదో టీ అని చెప్పనేటప్పటికి ఇంకా బేరర్ బాయ్ అని చెప్పని అన్నట్టుగా తను తీసుకొని డబ్బులైతే టిప్ అయితే ఇచ్చినట్టుగా ఇస్తుంటే, ఏంటి ఈ జాబ్లో నువ్వు చేరావా అన్నట్టుగా ఇంకా తనైతే మాట్లాడుతుంది. ఇంకా అలా మాట్లాడిన తర్వాత అయ్యో నేనేదో మీరు బాధలో ఉంటారని నేను ఇక్కడ టీ తీసుకొచ్చాను, అంతేగాని నేనేం ఆ ఉద్యోగం చేయట్లేదు అన్నట్టుగా చక్రి అయితే అంటాడు. ఈ లోపల ఇంకా ఆది వాళ్ళైతే వాళ్ళు అసలు ఈ రిసార్ట్కి వచ్చారని కానీ తెలుసుంటే నేను అసలు కూర్చుండే వాళ్ళం కాదు అన్నట్టుగా ఇంకా మహాలక్ష్మి కూడా ఏంటమ్మా చెప్పు వాళ్ళు ఉన్నారని చెప్పని ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదామా, అయినా మనం డబ్బులంతా కూడా పే చేసేసాం కదా అని ఇంక అంటూ ఉంటే లేదు లేదు వాళ్ళ కోసం మనం ఎందుకు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, అంతగా ఉంటే వాళ్ళే వెళ్తారు అంటే ఇంకా ఆది వాళ్ళు కూడా అయితే మనం ఎందుకు వెళ్ళాలి, అసలు రిసార్ట్ ఓనరే నా ఫ్రెండ్ వాడితో మాట్లాడతానంటే రే వాళ్ళు మొత్తం డబ్బులు పే చేస్తున్నారు ఎలాగోలా సర్దుకోరా అది అన్నట్టుగా తను కూడా అయితే చెప్తాడు. ఇంక రిసార్ట్లో అయితే ఇంకొక గేమ్ అయితే పెట్టి దాన్ని కండక్ట్ చేస్తూ ఉంటే నాన్న ఇప్పుడు వాళ్ళని ఈ రిసార్ట్ నుంచి ఎలా పంపించాలో నాకు ఐడియా వచ్చింది. ఇప్పుడు ఈ ఆటలో కానీ మనం గెలిచామంటే వాళ్ళని పంపించేద్దాం అని చెప్పానంటే ఇంక నలుగురు అన్నల తమ్ముళ్ళు కూడా అయితే ఇంక మేము కూడా దీనికి ఓకే అన్నట్టుగా చక్రి కూడా అంటాడు. అలాగే మేము కానీ ఓడిపోయామంటే వెళ్ళిపోతాం, మీరు కానీ ఓడిపోయారు అంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా అని చెప్పంటే ఇంకా మహా వాళ్ళ నానే వచ్చి ఇంకా పందెంలో ఆడుతూ ఉంటే నా కుటుంబం కోసం నేను ఎందుకు ఆడకూడదు అన్నట్టుగా ఇంకా తను కూడా వచ్చి వాళ్ళు జాయిన్ అవుతుంది. చూసావా నా కూతురే నాకు ఎదురుగా వచ్చి ఈ గేమ్లో తలపడుతుంది అని ఇంకా తండ్రి కూతుల మధ్య పోరాటం అనేది మొదలవుతుంది.